మనము ఎవరి కొరకు శ్రమ పడాలి? తల్లిదండ్రులు ఎవరి కొరకు శ్రమ పడతారు? పిల్లల కొరకు, అంతే కదా. ఇదిగో తల్లిదండ్రులకు ఎంతో బాధ్యత ఉంటుంది. వారి భుజాల మీద మోయలేని భారాలు ఉంటాయి. ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎంతో శ్రమిస్తూ ఉంటారు. వారి శ్రమ, వారి కష్టము ఎవరి కొరకండి? వారు కనుక్కున్న పిల్లల కొరకు, వారికి పుట్టినటువంటి కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, కుటుంబం దీవించబడాలని, బిడ్డల భవిష్యత్తు బాగోవాలని. ఇదిగో మరి మేమైతే ఎన్నో కష్టాలు పడ్డాము, మా పిల్లలు అలా కష్టాలు పడకూడదు అని ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తారు? వారు కనుక్కున్న బిడ్డల కొరకు ఎంతగానో రేయనక పగలనక ఎండైనా వానైనా ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు, ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వడానికి తల్లిదండ్రులు ఏం చేయరంట? వెనకాడరు, అంతే కదా. తల్లిదండ్రులైన వారు ఎంత కష్టమైనా, నష్టమైనా, ఎంత శ్రమైనా వారు కనుక్కున్న పిల్లలు కానీ ఏదైనా కానీ అడిగినట్లయితే దాన్ని చేయడానికి తల్లిదండ్రులు ఏం చేస్తారంట? సిద్ధంగా ఉంటారు ఎల్లప్పుడూ కూడా. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అయితే దేవుని బిడ్డలముగా మనం ఎవరి కొరకు శ్రమ పడాలి? మనమందరం కూడా ఒక సంఘములో ఎదుగుతున్న వారము, సార్వత్రిక సంఘ విశ్వాసులుగా పిలువబడుతున్న మనము ఎవరి కొరకు మనం శ్రమ పడాలి? ఎవరి కొరకు శ్రమ పడితే మనకు మేలు కలుగుతుంది? ఎవరి కొరకు శ్రమ పడితే మనకు దీవెన కలుగుతూ ఉంది? ఎవరి కొరకు మనం శ్రమ పడితే మన యొక్క భక్తి జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో మనము దీవించబడతామని కానీ మనం ధ్యానం చేసినట్లయితే కనుక శ్రేష్టమైన మాటలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. లోకాసు వార్త చూడండి, 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, చూడండి, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనుష్య కుమారుడు అనగా నజరేయుడైన క్రీస్తు ఎవరి కొరకు శ్రమ పడుతున్నాడండి? ఎందుకని ఆయన శ్రమ పడ్డాడు? ఎవరి వల్ల శ్రమ పడ్డాడు ఆయన చెప్పాలి? శాస్త్రుల చేతను, పరిచయుల చేతను, అధికారుల చేత క్రీస్తు శ్రమ పడ్డాడు అన్నట్లుగా ఇక్కడ రాయబడుతూ ఉంది. చూడండి, మనుష్య కుమారుడు శ్రమ పడెను అన్న మాట ఇక్కడ కనబడుతూ ఉంది. చెప్తారా మాట? మనుష్య కుమారుడు శ్రమ పడెను. ఆయన కొరకు ఆయన శ్రమ పడ్డాడండి. మన కొరకు శ్రమ పడ్డాడా? అంతే కదా. ఆయన సాక్షాత్తు దేవుడయ్యిండి ఆయన అద్భుతమైన మహానగరిని విడిచిపెట్టి ఆ సుందరమైన, ఎంతో సమాధానకరమైన, సంతోషకరమైన, వెలుగువంతమైనటువంటి మహానగరిని విడిచిపెట్టి మనకు వలె రక్తమాంసాలు దాచుకుని మనుష్య రీతిగా భూమి మీదకి ఆయన దిగి వచ్చి ఏదైనా సుఖపడ్డాడండి? లేదు. పగలేమో ఆ యొక్క ఎండలో, వానలో, చలిలో ప్రభువారు అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించే పనిలో బిజీగా ఉండేవాడు. రాత్రి అయ్యేసరికి నిద్రపోకుండా మెలకువగా ఉండి ఆయన ప్రార్థించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పగలేమో విస్తారమైన పని, రాత్రేమో నిద్రను చంపుకొని ప్రార్థించేటువంటి పనిలో నిమగ్నమైనట్లుగా ప్రభువారి యొక్క చరిత్ర కానీ ఆయన గురించి కానీ మనం ధ్యానం చేస్తే ఈ ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా మనకి ఇదిగో మరి తెలియచేయబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఎంతగానో శ్రమ పడ్డాడు. ఆ శ్రమ అంతా ఎవరి కొరకండి? ఇందాక నేను చెప్పాను కదా, తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎలాగైతే శ్రమ పడుతూ ఉంటారో క్రీస్తు తన బిడ్డల కొరకు ఆయన శ్రమ పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతగా శ్రమ పడ్డాడంటే ఆయన చివరి రక్తపు బొట్టు కూడా కార్చేంత వరకు కూడా ఆయనలో ఏ విధమైన రక్తము కూడా లేకుండా చివరి ఆ రక్తధార కారునంతగా దేవుడు మన కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు శ్రమ పడినట్లుగా లేఖనంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆయన శ్రమలతో మన శ్రమలను పోల్చుకుంటే ఎంచదగినవండి? చెప్పాలి మీరు. క్రీస్తు పడిన శ్రమలతో కానీ మనం ఎంతగానో శ్రమ పడుతూ ఉంటాం కదా. మన కుటుంబ వ్యవస్థలో వచ్చినటువంటి శ్రమలు చూసి ఎంతగానో ఏడు చేస్తూ ఉంటాం, ఎంతగానో బాధపడుతూ ఉంటాం. ఆయన పొందిన శ్రమలతో మనము పడుతున్న శ్రమలను ఒకవేళ పోలికగా చేర్చినట్లయితే గనక మన శ్రమలు ఎంత మాత్రము కూడా ఎంచదగినవి కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు వర్ణించడానికి కూడా మన శ్రమలతో ఏమాత్రము కూడా పోల్చుకొనదగినవి మన శ్రమలు ఎంత మాత్రము కూడా కావండి. ఎందుకంటే క్రీస్తు పడిన శ్రమలు అవి వర్ణించలేనివి. ఎవరూ కూడా ఆ రీతిగా
శ్రమ పడలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరూ కూడా శ్రమ పడలేని విధముగా క్రీస్తు మనందరి కొరకు, సకల మానవాళి కొరకు ఆయన కల్వరి శిలువలో శ్రమ పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ రాయబడుతూ ఉంది, క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడు కనుక మనమేం చేయాలంట? మనమేం చేయాలి? ఆయన కొరకు, ఆయన శ్రమల్లో మనము కూడా పాలి భాగస్థులం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వాక్యం చదవండి, 24-26 వచనం. లూకాసు వార్త 24-26 వచనం చదవండి. క్రీస్తు ఇలాగు శ్రమపడి, చూడండి, క్రీస్తు ఎలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, క్రీస్తు శ్రమ పడ్డాడు, క్రీస్తు నిందలు అనుభవించాడు, క్రీస్తు ఎంతగానో గాయపరచబడ్డాడు. క్రీస్తు యొక్క శరీరము ఏమైందంట? తున్నబడినట్లుగా లేఖనములో రాయబడింది. భయంకరమైన శ్రమలు క్రీస్తు అనుభవించాడు. క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడు గనక మనము ఎవరి కొరకు శ్రమ పడాలి అంటే ఆయన కొరకు మనం ఏం చేయాలంట? మన వంతు మనం శ్రమ పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు వలె మనము శ్రమ పడలేము, కానీ మన వంతు మనం ఎంతవరకు అయితే శ్రమ పడగలమో అంతవరకు మనం ఏం చేయాలంట? క్రీస్తు కొరకు మనం శ్రమ పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎప్పుడైతే మనం క్రీస్తు కొరకు శ్రమ పడతామో, క్రీస్తు కొరకు శ్రమిస్తామో, క్రీస్తు కొరకు నిలబడతామో, క్రీస్తు కొరకు మనము మరి ఏదో ఒకటి చేయాలని మనం ఆశపడతామో, మన ఆశని బట్టి, మనము పడిన శ్రమను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడు. మనకు రావలసిన ప్రతి మేలు కూడా దేవుడు మనకు దయచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎవరి కొరకు శ్రమ పడాలంటే క్రీస్తు కొరకు మనము శ్రమ పడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇంకా చూసినట్లయితే మరొక మాట, రోమీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, 8వ అధ్యాయము 17వ వచనం చదవండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? మరొకటి చదువు ఇదే మాట, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చూసినట్లయితే తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ ఉంటారు కదండి. బిడ్డలు కూడా తల్లిదండ్రులకు సహాయం చేయడానికి ఇష్టపడరా? కొన్ని సమయాల్లో చూద్దాం, అలా తల్లిదండ్రులు పుట్టినటువంటి పిల్లలు ఏదో ఒక సమయంలోనైనా తల్లిదండ్రులకు ఏదో ఒక సహకారం చేయాలని ఇష్టపడతారు. ఎందుకని? వీరు మా తల్లిదండ్రులు గనక, వీరు మమ్మల్ని కన్నారు గనక, నా తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతున్నారు గనక అని బిడ్డలు ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఏం చేస్తారండి? ఆ శ్రమలో పాలు పంపులు పొందుతారు. ఏం చేస్తారంట? శ్రమలో పాలు పంపులు పొందుతారు. ఎందుకని పాలు పంపులు పొందుతారంటే అది రక్త సంబంధము గనక, కష్టపడి తల్లిదండ్రులను కని పెంచారు గనక బిడ్డలు ఏం చేస్తారంట? తల్లిదండ్రులకు ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయినా వారికి కాస్త పశ్చాత్తాపం వచ్చి ఏం చేస్తారు? ఆ సహాయం చేయడానికి ముందుకు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు మనల్ని కన్నాడు గనక, తన రక్తం ఇచ్చి మనలను కొన్నాడు గనక మనం ఏం చేయాలంట? ఆయన శ్రమల్లో మనము పాలి భాగస్థులు అవ్వాలి. అప్పుడే మనము వారసులుగా పిలవబడతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దేవుని మందిరానికి వస్తానంతేనండి, క్రీస్తు శ్రమలకి నాకు ఏ విధమైన సంబంధం లేదు అని మనం చెప్పకూడదు. అంతే కదా? వాక్య ప్రకారం ఏం చేయకూడదంట? అలా మనం చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు మనలను కొన్నాడు, ఆయన కనుక్కున్నాడు గనక, ఆయన రక్తం ఇచ్చి మనందరినీ కూడా విలువ పెట్టి క్రీస్తు కొన్నాడు గనక మనమందరము కూడా దేవుని పిల్లలముగా పిలువబడుతున్నప్పుడు ఆయన పొందిన శ్రమల్లో మనం ఏం చేయాలంట? పాలి భాగస్థులు అవడం అంటే అది క్రీస్తు వలే కాకుండా మనం ఎంతవరకు అయితే శ్రమ పడగలమో అంతవరకు మనం ఏం చేయాలి? శ్రమ పడాలి. అప్పుడే దేవుని యొక్క వారసులముగా, ఆయన బిడ్డలముగా మనము పిలువబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు మనల్ని ధారాళంగా
జీవిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ యొక్క శ్రమల్లో కానీ మనం ఏమాత్రము కూడా మరి పాలి భాగస్థలము కాకుండా కానీ ఉన్నట్లయితే కనుక మనము దేవుని యొక్క దీవెన ఆశించిన మేరకు మనం పొందుకోలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుదాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడుతూ కలవరపడకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3:14 చూడండి. మరొకరు ఎవరైనా చదవండి, చూసిన వారు ఎవరైనా. మీరు నీతి నిమిత్తము మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. కాలండి, ఒకవేళ మీరు నీతి నిమిత్తం కానీ శ్రమ పడితే మీరు ధన్యులు అన్నట్లుగా దేవుని వాక్యము దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి అనగా ఎవరంట? క్రీస్తే కదా. ఆయనే నీతిగా ఈ లోకానికి దిగివచ్చాడు. నీతిగా ఆయన దిగివచ్చాడు కనుక ఆయన కొరకు మనం శ్రమ పడినట్లయితే కనుక మనం నిజంగా ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక.